బీఆర్కే న్యూస్ కథనాలతో ముంతాజ్ కాలేజీ యాజమాన్యం దిగివచ్చింది. హాల్ టికెట్ను ఇంటికి వచ్చి మరీ విద్యార్థికి అందజేసింది. దీనిపై విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ సమస్యను అధికారులకు చేరేలా కృషి చేసిన బీఆర్కే న్యూస్ కు ధన్యవాదాలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కాలేజీల పైన బీఆర్కే న్యూస్ కథనం ప్రస్తుతం ఫలించిందనే చెప్పుకోవాలి. దీనికి తగ్గట్టుగానే కాలేజీ యాజమాన్యం స్పందించి ఎవరైతే విద్యార్థికి హాల్ టికెట్ ఇచ్చేది ఉందో ఆ టికెట్ ని ఇచ్చి ఎగ్జామ్ కూడా రాపిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆ పేరెంట్స్ అలాగే విద్యార్థి కూడా సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా అనిపిస్తుంది? సో ఎప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? ఎప్పుడు మీకు హాల్ టికెట్ ఇచ్చారు? నిన్న 3:30కి ఇచ్చారు మేడం. ఒక ఎగ్జామ్ అయితే పోయింది, పర్లేదు, సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా వాళ్ళకు ఇంటిమేషన్ అందింది కాబట్టి ఎవరైతే యజమాని ఉన్నాడో ఆయన పిలిచి మాకు ఆయన ఎంత ట్రై చేసుకొని మా డీడీ కట్టి ఇప్పటి మట్టుకైతే చాలా మంచి పని చేశారు. ఆయనది ఏం తప్పులేదు ప్రిన్సిపల్ది. ఎవరైతే తప్పు ఉన్నది ఆయనకు సస్పెండ్ కూడా చేశారు. ఒక వ్యక్తికి రాజేషో ఏమో పేరుంది ఆయనది, కాలేజ్కు సంబంధించిన ఆయన సస్పెండ్ అయింది. ఆల్రెడీ సస్పెండ్ చేశారు యజమాని. ఇలాంటి పని ఇంకోసారి చేయొద్దని చెప్పారు. తప్పుగా జరిగింది, మాతోనే అయింది కాబట్టి మేము టీసీ ఇస్తున్నాం మీకు. మీరు చాలా మాకు హ్యాపీ ఉన్నది మేడం. ఇవాళ మా పిల్లగాడు రేపటి నుండి కాలేజ్కు వెళ్తాడు, ఎగ్జామ్లో కూర్చుంటాడు. ఒక ఎగ్జామ్ పోయింది, పర్వాలేదు. ఎగ్జామ్ పోయినందుకు వాళ్ళందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము మా తరఫున. కాలేజ్ యజమానికి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము మా తరఫున. అంతే మేడం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఎగ్జామ్ అయితే పోయినప్పటికీ కూడా మిగతా ఎగ్జామ్స్ అన్ని కూడా మా పిల్లాడు రాస్తున్నాడు. అలాగే బీఆర్కే న్యూస్ కి అంతేకాకుండా ఎవరైతే రెస్పాండ్ అయిన కాలేజీ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు అయితే ఇక్కడ తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ముఖంలో ఉన్న ఆనందం చూస్తుంటే నిజంగా ఇట్లాంటి న్యూస్ ప్రజెంట్ చేస్తున్నందుకు అటు బీఆర్కే న్యూస్ కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా ఇలాంటి న్యూసెస్ ఏమీ ఉన్నా కానీ బీఆర్కే న్యూస్ తప్పకుండా ప్రచురిస్తుందనే విషయాన్ని మరొకసారి నిరూపించింది. డెఫినెట్ గా సక్సెస్ అవుతుందనే విషయం కూడా ఈ రోజు మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ఎలా అనిపిస్తుంది నీకు? ఏం ఎగ్జామ్ రాసావా? ఎలా అనిపిస్తుంది? जी हाँ, मेरे को तो अल्हम्दुलिल्लाह बहुत अच्छा दिख रहा. मेरी हॉल टिकट कल ही आई. प्रिंसिपल भी जो है साथ में कोऑपरेट करे मेरे. बहुत बहुत शुक्रिया. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ ఎగ్జామ్స్ అన్ని కూడా తను చాలా బాగా రాస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీ బ్రదర్ ఎగ్జామ్ రాస్తున్నాడు కదా, సో ఎట్లా ఉంది ఫీలింగ్? ఏమంటారు మీరు? मैं भी सेम ही फील कर रहा हूँ. थैंक यू सो मच आप लोगों का, न्यूज़ चैनल्स का भी, जो हॉल टिकट भाई की दिला दिए. एक एग्ज़ाम वेस्ट हुआ लेकिन कोई बात नहीं. जो कल प्रिंसिपल सर भी हमारे साथ कोऑपरेट करे. थैंक यू सो मच कॉलेज का भी, मुमताज़ डिग्री कॉलेज का, जो कोऑपरेट करके हम लोगों को हॉल टिकट दिला दिए. और जी, एक एग्ज़ाम वेस्ट हुआ ऐसी कोई बात नहीं है. और BRK न्यूज़ चैनल का शुक्रिया था बहुत बहुत. थैंक यू सो मच. फीलिंग तो अच्छी है. एक एग्ज़ाम वेस्ट हुआ ऐसी कोई बात नहीं है, लेकिन हॉल टिकट मिल गया, बस कोऑपरेट करके चले, बस इसलिए शुक्रिया था. थैंक यू सो मच. సో ఇక్కడ మనం చూసుకుంటే వారి ఆనందాన్ని బీఆర్కే న్యూస్తో ఎలా పంచుకుంటున్నారో మనం వారి మాటల్లోనే వింటున్నాం. అంతేకాకుండా ఇట్లాంటి సమస్యలు ఏమున్నా కానీ ముందుగా మీరు బీఆర్కే న్యూస్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వారికి కానీ మా యాజమాన్యానికి కానీ తెలియజేసినచో వెంటనే మేము అక్కడికి చేరుకొని మీ సమస్యలు తీర్చే విధంగానైతే మేము పోరాడతామని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్.